నమస్తే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనం తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ సీన్ ఉంటుంది. చిట్ట చివరి నిమిషంలో పోలీసులు వచ్చేసి లాఠీ ఇలా చూపించేసి యువర్ అండర్ అరెస్ట్ అంటుంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి మనకు సినిమా అవ్వబోతుండగా ఒక అరగంట ముందు నుంచి మనం వెయిట్ చేస్తుంటాం. సడన్ ఎంట్రీ చేస్తారనమాట. 4 వైపు నుంచి 4 ద్వారాలు ఇలా డోర్స్ తోసుకుంటూ వచ్చి మొత్తం మేము పసిగట్టేసాం యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి ఇంకా ఏకంగా ఈ బేడీలు కూడా తీసుకుని వచ్చేస్తారు. అలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చేసింది. ఈడీ ఎందులోకి వచ్చింది? ఏపీ లిక్కర్స్ కేసులోకి వచ్చిందనమాట. ఎలా వచ్చింది? 5 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఏ రాష్ట్రాలు అవి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ అండ్ అలాగే మరొక తమిళనాడులో కూడా. తమిళనాడు మొత్తం 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆల్రెడీ సిఐడి ఇన్వెస్టిగేట్ చేస్తోంది. మళ్ళీ ఈడీ ఎందుకు వచ్చింది? మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి వచ్చింది. ఇవన్నీ నిజంగా జరిగే సోదాలా, లేకపోతే ఒక సినిమాని 3 గంటల పాటు నడిపితే కానీ ప్రేక్షకుడు కూర్చోడు కాబట్టి కావలసిన సన్నివేశాలని దర్శక రచయితలు ఎలా సృష్టిస్తారో వాటికి సంబంధించిన డైరెక్షన్లో భాగంగా వచ్చిన స్క్రిప్ట్లా సమ్హౌ ఇట్ ఇస్ మిస్లీడింగ్. అంటే అర్జెంటుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోవాలి, రాజకీయంగా ఆయన్ని భూస్థాపితం చేసేయాలి. దీనికోసం సరే రకరకాల ప్రయత్నాలు, అందులో భాగంగా ఇది. ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి కదా, బెయిల్ మీద ఉన్నారు. ఆయన బెయిల్ తీసేస్తే అరెస్ట్ అవుతారు. దానికోసం ఇప్పుడు కొత్త ఎక్సర్సైజ్ దేనికి? లిక్కర్ కేసులో 3 ఛార్జ్షీట్లు పడ్డాయి ఇప్పటివరకు. మరి ఆయన నిందితుడికి ఎందుకు చేర్చలా? అరెస్ట్ అయినాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. సరే, ఆయన మన ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటు కోసం ఇంకా అరెస్టులు జరగబోతున్నాయి. అంటే ఎన్నాళ్ళు ఇది ఋతురాగాల సీరియల్ నడిపిస్తారు? 3,500 కోట్ల రూపాయల లెక్క తేల్చాలి కదా, ఛార్జ్షీట్లో చెప్పారు. అవి 4-5 ప్రధాన దినపత్రికల్లో, 7-8 ప్రధాన మీడియాల్లో మరి ఆల్రెడీ వచ్చేసినవే వీళ్ళ ఛార్జ్షీట్లో ఉన్నాయి. మనం 3,500 కోట్లు ఏమైనాయి? ఆ బంగారు బిస్కెట్లు ఏమైపోయినాయి? విదేశాల్లో రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడులు ఏమైనాయి? వాటికి సంబంధించిన దర్యాప్తు ఏమైంది? సో ఇవన్నీ సహజంగానే జనం అడుగుతున్నారు. ఎందుకంటే డెఫినెట్గా ఇది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్కి, పొలిటికల్ డెవలప్మెంట్కి దారి తీసే కేసు. 5 రాష్ట్రాల్లో సోదాలు చేయడం అంటే సామాన్య వ్యవహారమేం కాదు. ఏదో జరుగుతుందని ఒక ఇంప్రెషన్ అయితే ఈడీ బలంగా ఇవ్వగలుగుతుంది. అండ్ ఇంకోటి, మనం ఒకసారి వెనక్కి వెళ్ళి కనుక చూస్తే ఇంతకుముందు గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అది ఒక జగన్మోహన్ రెడ్డి చేశాడా? దానికి సంబంధించి జీఎస్టీ ఇంటెలిజెన్స్ కానీ, ఈడీ ఇన్పుట్స్ కానీ అవన్నీ ఉన్నాయి కదా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతోనే ఆ కేసు ఆయన మీద ఫైల్ అయిందా? కేంద్రం ఇన్వాల్వ్ కాలేదా? ఈరోజు కూడా ఏంటంటే కేంద్రం ద్వారానే ఇన్వాల్వ్ చేయించాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎందుకంటే కూటమిలో కీలక భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ చేతులకి ఏం మట్టి అంటుకోకూడదు కాబట్టి. సో బీజేపీకి ఫోన్ చేస్తే బీజేపీ ఈడీని పంపించింది. ఈడీ ఏం చేసింది? 20 చోట్ల సోదాలు చేసింది. ఎక్కడెక్కడ? 5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ. ఈ లిక్కర్ కేసుతో సంబంధం ఉన్నవాళ్ళు ఏమన్నా సరే 5 రాష్ట్రాల్లో సోదాలు జరిపారు. ఫర్దర్ ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా? ఈ 3,500 కోట్లకు సంబంధించి ఆ లాజికల్ కంక్లూజన్ ఏమన్నా వచ్చిందా? జనరల్గా ఈడీ అంటే ఏంటంటే చాలా మెటిక్యులస్గా ఉంటుందండి. పిన్ టు పిన్ వాళ్ళు అనలైజ్ చేస్తారు. ప్రతి పాయింట్ డ్రాఫ్ట్స్, ఈవెన్ ఫైల్ నోట్స్ కూడా వాళ్ళు ఎంట్రీ చేసుకుంటూ వెళ్తారు. అంత పర్ఫెక్ట్ ఎంట్రీస్ ఉంటాయి. ఈడీ వ్యవహారాన్ని మనం తక్కువ అంచనా వేయలేం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈడీ వస్తే వచ్చి ఉండొచ్చు కాక, బట్ ది కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దే డూ క్యారీ అవుట్ ఈజ్ సటన్లీ డిఫరెంట్ అండ్ యునిక్. అంత బాగా చేస్తారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పూణే జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఏమైనాయి? అలాగే ఇంకా ఇతరత్ర ఆ కంపెనీలు అందజేసిన స్టేట్మెంట్స్ ఏమైనాయి? వాటి ఫైండింగ్స్ ఏమైనాయి? మరి అవన్నీ కూడా ఎతుకుతారు కదా. ఇప్పుడు ఈడీ దగ్గర అవన్నీ, ఆ ఫైల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవాళకి కిమ్మిన్నాస్తిగా కూర్చుండొచ్చు కాక ఈడీ. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తక్షణం వనగూరే ప్రయోజనం ఎవరికి ఉంటుంది? తెలుగుదేశం పార్టీ మీద అనింద పోకూడదు కాబట్టి బీజేపీకి చెప్పి అక్కడి నుంచి, ఢిల్లీ నుంచి ఈడీలని పంపించేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుముట్టి బాణాలు కొట్టడం అనమాట. సో ఆయన ముఖ్యమైన అనుచరులు, అనుయాయులు వీళ్ళందరూ అరెస్టులు అవ్వాలి. ఇలాగే మిథున్ రెడ్డిలాగే జైలు చుట్టూ తిరగాలి. ఇది జరుగుతుంది. బట్ తక్షణం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో అరెస్ట్ చేయడానికి కావాల్సిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నదా లేదా? దట్ ఈడీ డెఫినెట్లీ విల్ వర్కౌట్ అండ్ డిస్క్లోజ్ టు ది పీపుల్. ఈడీ ఏం దర్యాప్తు వివరాలను ఏం దాచదు. సమయం వచ్చినప్పుడు చెప్తారు వాళ్ళు. వాళ్ళేమి ఒక గొప్ప దర్యాప్తు సంస్థ. ఈడీని కానీ, సిఐడిని కానీ మనం ఎక్కడ ఏమి కించపరచాల్సిన అవసరం లేదు.
బట్ వాళ్ళ మీద పనిచేసే ఇన్ఫ్లుయెన్సే ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ అటువంటిదే జరిగితే ఇవన్నీ కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకొని చెప్తే ఇఫ్ అండ్ బట్స్ ఉంటాయి ఇందులో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరిగితే తక్షణ నింద ఎవరి మీద పోతుంది? కేంద్రంలో ఉన్న బీజేపీ మీద పోతుంది. ఎందుకంటే ఈడీ ఫైండింగ్స్ని బట్టి కదా ఆయన అరెస్ట్ చేశామని. బట్ దానికన్నా ముందు ప్రయర్గా ఆలోచించేది కేంద్రం ఏం ఆలోచిస్తుంది? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. ఆ బెయిల్స్ కనుక క్యాన్సిల్ అయిపోతే దాంట్లోనే అరెస్ట్ చేయొచ్చు కదా. దీనికోసం మళ్ళీ ఒక కొత్త కథ తయారు చేసుకోవటం, ఒక డైరెక్టర్ని పిలవటం, సన్నివేశాలు తయారు చేసుకోవటం, ఇవన్నీ ఎందుకు? మొత్తం చాదస్తు వ్యవహారాలు, టైం వేస్ట్ వ్యవహారాలు. దాంట్లో కనుక చేసామనుకోండి అయిపోతుంది అనే ఒక ఆలోచన బీజేపీకి లేకపోలేదు. కానీ బీజేపీకి అంత తక్షణం జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తెచ్చుకోవాల్సినంత నెసిటీ ఏం వచ్చింది? మొన్నటికి మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చాలా లాయల్గా ఆయన వెళ్ళి వాలంటీర్గా మా ఎంపీలు ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థిగా ఓటేస్తున్నారు, చెప్పారు, చేస్తున్నారు. ఇంత బీజేపీ చూసేది ఏంటంటే లాంగ్ టర్మ్ లాయల్టీస్ చూస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వాజ్పేయి అద్వానీల బీజేపీ కాదు వాళ్ళు నడిచేది. మొత్తం ఈక్వేషన్స్, సమీకరణాల మీద నడిచే బీజేపీ. మనకి ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా ఉపయోగపడతారు, ఎంత లాయల్గా ఉంటారు, వీటన్నిటికీ 4 పాయింట్లు ఒక లెక్క, తక్కెళ్ళలో లాయల్టీ ఒక లెక్క. లాయల్టీ ఆస్పెక్ట్ వచ్చేప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన విధానం ఈ గడిచిన 5 ఏళ్లలో బీజేపీకి అది కొంచెం సుముఖంగా ఉంది ఆ విషయంలో. బట్ ట్రస్టెడ్ పార్ట్నర్గా ఆయన ఎంచుకోవాలంటే వాళ్ళకున్న లిమిటేషన్స్, ఈయనకున్న లిమిటేషన్స్ చూస్తే ఎవరికి వాళ్ళుగా పోటీ చేశారు. రైట్, సరే 11 సీట్లకి ఆయన కన్ఫైన్ అయిపోయినా ఆయన లాయల్టీస్ టువర్డ్స్ బీజేపీ ఏం మారలేదని ఒక ఇంప్రెషన్ అయితే బీజేపీకి ఉంది. దానిలో వాస్తవాలు అటు బీజేపీకి కానీ ఇటు వైసీపీకి కానీ తెలియాలి. బట్ అలాంటి ఇంప్రెషన్ బీజేపీకి ఉంది, ఢిల్లీ పొలిటికల్ ప్లాట్ఫామ్స్కి ఉంది. ఈ లిక్కర్ కేసులో హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేసి అర్జెంటుగా జైల్లో కూర్చోబెట్టాల్సిన అవసరం అయితే బీజేపీకి ఏం లేదు. బీజేపీ లుక్స్ ఎట్ అంటే బీజేపీకి మరీ 2047 అంత దూరపు విజన్ లేదు, కానీ 2029 వైపు చూసుకుంటుంది. అక్కడ వరకు ఆలోచన చేస్తుంది. ఎందుకంటే అంత లాంగ్ విజన్, అంత దార్శనికత ఉన్న పార్టీ అయితే బీజేపీ కాదు. తక్షణం నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎట్లా పోవాలి అనే దానికి సంబంధించి వాళ్ళు చూస్తారు. అండ్ ఈ మద్యం కేసులో జరగబోయే పరిణామాలన్నీ కూడా ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు జనాలకి విజ్ఞానాన్ని పంచడం, లిక్కర్ కేసుకు సంబంధించిన డెవలప్మెంట్స్ మీద అందరూ తలో గంట మార్చుకొని ఏదో పురాణ కాలక్షేపం చేసుకున్నట్టు మాట్లాడుకోవడానికి ఉపయోగపడతాయి తప్పించి అద్భుతాలు జరగటమో లేకపోతే విపరీతాలు జరగటమో లేదా మిన్ను విరిగి మీద పట్టడం అట్లాంటివి ఏమి జరగబో అనేది మాత్రం స్పష్టం.